ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహంపై వివాదం నెలకొంది. అడ్వర్ట్ ట్యాంక్ పార్క్ లో కృష్ణ విగ్రహం తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అన్ని అనుమతులతో విగ్రహం ఏర్పాటు చేశామని సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘ నేతలు చెబుతున్నారు. 2024 మార్చిలో కృష్ణ విగ్రహాన్ని ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు. భీమవరం మున్సిపల్ కమిషనర్ ఆదేశాలపై ఆయన అభిమానులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విగ్రహం తొలగించాలని చూస్తే నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కృష్ణ అభిమానులకు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏలూరు నుండి. సాగర్, చెప్పండి, భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి సంబంధించిన వివాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ప్రశ్న భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వివాదం రాజుకుందనే చెప్పుకోవచ్చు. ఎడ్వర్డ్ ట్యాంక్ పార్క్ లో 2 ఏళ్ల క్రితం 2024 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఏదైతే విగ్రహ కమిటీ ఉందో ఆ కమిటీకి భీమవరం మున్సిపల్ కమిషనర్ నోటీస్ ఇచ్చారు. 24 గంటలలోపు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలి, లేదంటే మున్సిపాలిటీయే తొలగిస్తుంది, దానికి సంబంధించిన ఖర్చులను సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల నుండి వసూలు చేస్తామంటూ కూడా నోటీసులో పేర్కొనడంతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో రాయపూరు మూర్తి ఆయన వెంటనే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో భీమవరం మున్సిపాలిటీ ఇచ్చినటువంటి నోటీస్ మీద, యాక్షన్ మీద స్టే తీసుకురావడం జరిగింది. అయితే దీని మీద భీమవరంలో కొంత సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. సుప్రీంకోర్టు జీవోని అనుసరించి ఏదైతే విగ్రహాల ఏర్పాటుకు ఒక కమిటీ ఉందో దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల నుండి అనుమతులు తీసుకొచ్చిన తర్వాతే విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ దానికి ఆ విగ్రహానికి అనుమతులు ఇస్తూ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా వారు చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు కావాలనే మున్సిపల్ అధికారులు విగ్రహం తొలగించు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే తప్పనిసరిగా నిరసన కార్యక్రమాలకు దిగుతా ఉంటూ కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు హెచ్చరించడం జరిగింది. అయితే కృష్ణ అభిమానులకు మద్దతుగా భీమవరానికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అధికారులు ఈ చర్యలు మానుకోకపోతే తప్పనిసరిగా భీమవరంలో నిరసన తెలియజేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తాం అంటూ కూడా వారు హెచ్చరించడం జరిగింది. మరోపక్క హైకోర్టు కూడా భీమవరం మున్సిపాలిటీ ఇచ్చినటువంటి నోటీసుల మీద స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా విగ్రహాన్ని టచ్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎడ్వర్డ్ ట్యాంక్ పార్క్ సంబంధించి సుందరీకరణలో భాగంగా రోటరీ క్లబ్ వారు ఆ పార్క్ నిర్వహణ బాధ్యతలు అధికారులు అప్పచెప్పినట్లుగా వారు రోటరీ క్లబ్ వారు సుందరీకరణలో భాగంగా కొంత సొమ్ము వారు ఖర్చు పెడుతున్నారు. దానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో ఆ సొమ్ముకు సంబంధించి ఈ కృష్ణ విగ్రహం కొంత సుందరీకరణకు అడ్డు వస్తుందంటూ కొంత లిటిగేషన్ పెట్టారంటూ కూడా కృష్ణ అభిమానులు చెప్తున్నారు. కావాలనే ఈ రోటరీ క్లబ్ కు సంబంధించిన వ్యక్తులు కృష్ణ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా, సీనియర్ ఎంపీగా ఆయన పనిచేశారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అటువంటి వ్యక్తి, సినీ దిగ్గజం విగ్రహాన్ని అన్ని అనుమతులతో ఏర్పాటు చేసుకున్న అధికారులు కావాలనే టార్గెట్ చేస్తూ ఈ విధంగా కొంతమందికి వంత పాడుతూ అన్ని అనుమతులు ఉన్నా కూడా భీమవరం మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఏ విధంగా ఇస్తారంటూ కూడా ప్రశ్నించారు. హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు చేసేవారా, దానివల్ల శాంతి భద్రతల సమస్యలు రావా అంటూ కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ప్రశ్నించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ సాగర్.